అకాడమిషియన్ కాబట్టి మీరు మేడం పిల్లలు అసలు పాస్ అవ్వకుండా ఉండే పరిస్థితులు ఉంటాయా ఉండవా? చాలా ఉంటాయి మేడం, చాలా రేర్ కేసెస్ లో ఉంటాయి. ఆ, వాళ్ళు కూడా ఒక సపోజ్ 4 years లో కంప్లీట్ చేయలేకపోయినప్పటికీ 6 years లోపల కంప్లీట్ అవుతాయి మేడం మాక్సిమం. చక్కగా అందరికి స్ట్రైప్డ్ షర్ట్లు ప్యాంట్లు యూనిఫామ్ ఉంటుంది మేడం. uniform ఎందుకనంటే పెట్టేస్తారు. సపోజ్ మేము ఈ యూనిఫామ్ వెనక ఒక స్ట్రాంగ్ ఇది ఉంది మేడం. ఈ యూనిఫామ్ ఏమంటే బేసికల్ గా యూనిఫామ్ కాకుండా సపోజ్ నేను ఒక పేద పిల్లోడిని, మీరు ఒక గొప్పింటి నుంచి వచ్చారు, మీరు వేసుకున్న డ్రెస్ అంతా మా నాన్న నాకు కొనిచ్చలేరు. సో దాని ఆ కంపారిజన్ రాకూడదు. స్టూడెంట్స్ లో ఆ రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ కాకూడదు. ఇక్కడ పేద అయినా కానీ గొప్పవాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళు అయినా కానీ, ఈవెన్ మా ఛాన్సలర్ మేడం కూడా ఇక్కడ చదువుకున్నారు 2 ఏళ్ళు. మా ఛాన్సలర్ మేడం కూడా అదే యూనిఫామ్ తోనే వచ్చేవాళ్ళు. అంటే ఫౌండర్ ఛాన్సలర్ గారి అమ్మాయి అయినప్పటికీ వాళ్ళు కూడా యూనిఫామ్ తోనే వచ్చేవాళ్ళు. Yeah. సో ఆ డిస్క్రిపెన్సీ లేకుండా ఉండేందుకు గాను మేము మా యూనివర్సిటీలో కానీ అంతకు ముందు ఉన్నటువంటి కాలేజీలో కానీ యూనిఫామ్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి అంతకుముందు మా సరౌండింగ్స్ కాలేజీల్లో కాలేజీల్లో యూనిఫామ్ లేదు. మమ్మల్ని చూసిన తర్వాత ఈ యూనిఫామ్ అనేది డిజైన్ చేసుకున్నారు. అన్ని కాలేజెస్ కూడా చాలా యూనిఫామ్ హై, ఎందుకంటే పేరెంట్స్ టెన్షన్ కూడా తగ్గుతుంది. అది మేడం. ఎక్కువ బట్టలు కొని పంపించాలి వేరే ఊరి నుంచి ఎస్ మేడం, ఎస్.